రోజు రాష్ట్రంలో మరి గురుకుల పాఠశాలలు కానీ మరి సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కానీ మరి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కానీ మరి కేజీబీబీ స్కూళ్ళలో ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు మరి చాలా దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు మరి విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా విద్యార్థులని మరి గాలికి వదిలేసి ఇవాళ అస్తవ్యస్తంగా పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పిలుపు మేరకు మరియు కేటీఆర్ గారి మరియు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో 1 నుంచి 7 వరకు గురుకుల పాఠ కార్యక్రమం నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వింగు తరపు నుంచి అంటే మేము గురుకుల పాఠలో భాగంగా ఈ జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఒక్క గురుకుల పాఠశాలను మరి వసతి గృహాలను మరి కేజీబీబీ స్కూళ్లను మిడ్ డే మీల్స్ పథకాలను రోజు వారిగా విజిట్ చేసి అనేకమైనటువంటి సమస్యలు తెలుసుకున్నాం. ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఆ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి గురుకులాల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలైనా మైనారిటీ గురుకులాలైనా సాంఘిక సంక్షేమ సోషల్ వెల్ఫేర్ గురుకులాలైనా ఇవాళ పరిస్థితి అధ్వానంగా ఉంది. 2 బిల్డింగ్లు నడుస్తున్నాయి. మరి 2 బిల్డింగ్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు రూమ్లోనే అక్కడనే పండుకోవడం, అక్కడనే వస్తువులు పెట్టుకోవడం, మరి అక్కడనే క్లాస్ రూమ్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సరుకులు కూడా నాణ్యమైన సరుకులు లేకుండా నాసిరకంగా ఏజెన్సీలు నాసిరకమైనటువంటి సరుకులు తీసుకొచ్చి విద్యార్థులు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించిందండి కాంగ్రెస్ ప్రభుత్వం. దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా ఫుడ్ పాయిజన్తో చాలా మంది విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ ఇవాళ చనిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 48 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అది ప్రభుత్వ హత్యలే, నువ్వు చేసిన హత్యనే, నువ్వే చంపిన విద్యార్థులని. ఎందుకంటే ఇవాళ ఏ స్కూల్లో చూసిన ఫుడ్ పాయిజన్తో పరిస్థితి ఉంది. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్ పాలై వెంటిలేటర్ల పైన ఉండే పరిస్థితి. మరి అదేవిధంగా ఒక గిరిజన బిడ్డ శైలజ కూడా చనిపోవడం జరిగింది. ఈ రకంగా ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్, మరి ఎక్కడ చూసినా పరిస్థితి దారుణంగా ఉంది. మరి అదే వసతి గృహాలు అయితే ఇంకా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ లేవు. దాదాపు ఒక 50 మంది విద్యార్థులు ఉంటే ఆ 50 మందికి 2 బాత్రూమ్స్ ఉన్నాయి. మరి ఎట్లా వాళ్ళు 2 బాత్రూమ్తో అడ్జస్ట్ అవుతారు, లెట్రిన్తో అడ్జస్ట్ అవుతారు. ఇవాళ లైట్లు లేవు, ఎక్కడ త్రాగునీటి సమస్య లేదు, అంటే త్రాగునీటి వసతి లేకుండా ఉంది, డ్రింకింగ్ వాటర్ లేదు. మరి అదేవిధంగా డోర్లు వలిగిపోయినాయి, కిటికీలు వలిగిపోయినాయి. అస్తవ్యస్తంగా నానా రకంగా వ్యవస్థంగా ఉంటే ఇవాళ నువ్వు విద్యార్థులను గాలికి వదిలేసి కనీసం మౌలిక వసతులు సదుపాయాలు కల్పించకుండా ఈ రకంగా నువ్వు గాలికి వదిలేసి ఇవాళ పిల్లల యొక్క ఉసురు తగ్గిస్తుంది రేవంత్ రెడ్డి. సో తక్షణమే నువ్వు నీకు నిజంగా బడుగు బలహీన వర్గాలపైన, మధ్యతరగతి కుటుంబాలు చదువుకున్నటువంటి విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే, సోయి ప్రేమ ఉంటే తక్షణమే నువ్వు అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పించాలి. ఇప్పటికే రాష్ట్రంలో మా విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ప్రతి స్కూలు, ప్రతి గురుకుల, ప్రతి కాలేజీని విజిట్ చేసి సమస్యలు ఏమున్నాయో తెలిసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మా పార్టీకి. రేపు పొద్దున నీ మెడలు వంచి మా కేటీఆర్ గారి నాయకత్వంలో అసెంబ్లీలో రేపు జరిగే 9th జరిగే అసెంబ్లీలో నీ మెడలు వంచి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ తీసుకునింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలన్నా, విద్యార్థులు మంచి స్థాయిలో ఉండాలన్నా ఈ రాష్ట్రానికి కావాల్సింది కేసీఆర్ గారి నాయకత్వమే. అందుకోసమని దాదాపు 1023 గురుకులాలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి వాటిని నువ్వు గాలికి వదిలేసి ఇవాళ మొత్తము గురుకులాలను మూసేసి కుట్రలను ఉండడము ఇది దుర్మార్గం. అంటే నీకు ఓన్లీ నీ తమ్ముళ్ళ అభివృద్ధి తప్ప, నువ్వు ఢిల్లీకి మూటలు వేయడం తప్ప ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థ మీద నీకు సోయలేదు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు సంవత్సరం అవుతుందయ్యా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి లేడు, సిగ్గుచేటు. ఒక విద్యా వ్యవస్థ పైన ఏదైనా రివ్యూ మీటింగ్ తీసుకోవాలన్నా ఎవరికి చెప్పుకోవాలి? ఆ శాఖ నీ దగ్గర నేర్చుకున్నావు, సంవత్సరం దాటుతుంది, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఈ రాష్ట్రంలో ఈ రకంగా పరిస్థితి ఉంటే మరి నువ్వేమో నిమ్మకు నీరెత్తకుండా పిల్లల ఉసురు పోసుకుంటూ ఇవాళ సదుపాయాలు కల్పించకుండా దుర్మార్గంగా వేస్తావు. ఇంకోటి అత్యంతమైన సిగ్గుచేటు దుర్మార్గం అంటే ఏంటంటే ఇవాళ మేము కాలేజీలకు అంటే ఇవాళ మేము గురుకుల పాఠశాలకు విజిట్కి పోతే నువ్వు గేట్లకు తాళాలు వేపిస్తున్నావు. మరి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తే ఎవరిని లోపల రానియకుండా మరి ఇవాళ నువ్వు తాళాలు వేసి మమ్మల్ని బయటనే గేట్ల ముందు ఆపుతున్నావు. అంటే ఇది రాజ్యాంగబద్ధ విరుద్ధం. ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి వ్యవస్థ లేదు. అంటే నువ్వు సొంత అంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నావు. నీకు ఎందుకు అంత భయము? నీకు నిజంగా చేతనైతే నువ్వు చేస్తున్నావు పిల్లలకంటే ఎందుకు భయపడుతున్నావు? మేము వస్తే నీకు భయం ఎందుకు? మా కేసీఆర్ గారిని చూస్తే భయం ఎందుకు? కేటీఆర్ గారిని చూస్తే భయం ఎందుకు? హరీష్ రావుని చూస్తే భయం ఎందుకు? అందుకోసం ఇలా మా మంత్రులు, మా మాజీ మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరూ కూడా గురుకులాల పాఠ కార్యక్రమం పోతా ఉంటే ఎక్కడికెక్కడ నిర్బంధించి పోలీసులతో అరెస్ట్ చేయించడం దుర్మార్గం. నీకు చేతనైతే అభివృద్ధి మౌలిక వసతులు కల్పిస్తే ఇవాళ మేము వచ్చే పరిస్థితి ఉండదు కదా.
ఇవాళ నువ్వు కల్పిస్తలేవు కాబట్టి ఇవాళ గురుకుల బాట పట్టుకొని మేము ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మరి ముందుకెళ్తా ఉంటే మీరు గేట్ల కాడ గేట్లు వేసి తాళాలు అంటే ఈ వ్యవస్థను ఎప్పుడు చూడలే. ఈ 10 ఏళ్ళు కాదు, గత చరిత్రలో కూడా ఇట్లా ఒక నాయకుడు పోతే గేట్ బయటను ఆపేసి తాళం వేసుకొని మీకు పర్మిషన్ లేదు, కలెక్టర్ పర్మిషన్ తెచ్చుకో అని అనడం అనేది ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డి చరిత్రనే, రేవంత్ రెడ్డి రాజ్యాంగమే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. చూస్తాము మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా అధికారులు కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో తెచ్చినటువంటి గురుకులాలు ఎట్లున్నాయని విజిట్ చేయడానికి వస్తే మీరు ఈ రకంగా తాళాలు వేసి గేటు బయట ఉంచడం, పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, నిర్బంధించడం దుర్మార్గం. ఖచ్చితంగా పిల్లలకి మౌలిక వసతులు కల్పించేంత వరకు మా బీఆర్ఎస్ తరఫున పోరాటం నిరంతరం చేస్తామని డిమాండ్ చేస్తే హెచ్చరిస్తున్నాం.